అది ఫస్ట్ 1 అవర్లోనే పోలీసులు గుర్తించారు అది ప్రమాదం అని చెప్పి. అది అక్కడ రాత్రిపూట్లు ఎప్పుడో పడిపోతే పొద్దున్న దాకా తెలియలే, పొద్దున్న 9ంటికేమో తెలిసింది బయటికి. అవును, అది కూడా ఈ ప్లేస్ లో బ్లడ్ ఉంది, ఎందుకని ఈ హెల్మెట్ పెట్టుంది కాబట్టి స్కల్కి ఏం కాల. కానీ అలా పడిపోవడం వలన సహజంగా మిగతా ప్రాబ్లం వస్తుంది కదా లోపల. వెంటనే ఆయన బయటకు తీసుకుంటే ప్రాబ్లం ఉండేది కాదు, బండి ఆయన మీద పట్టడం వల్ల ప్రమాదం జరిగింది. అక్కడ ప్రాణాలు కోల్పోయేదాకా ఆయన చాలా, నిజంగా చెప్పాలంటే చాలా బాధపడాలి. మనం తీసుకు చనిపోవాల్సి వచ్చింది, అరవలేని పరిస్థితి. పైనుంచి వెళ్ళేవాడు చూడలేదు, ఎవరు కూడా. అలాంటి సిచ్యుయేషన్ ని బాధపడాలి మనం కూడా మానవత్వంగా. కానీ ఆ ఇష్యూని గాయాలకు సంబంధించి ఎవరో కొట్టారు, ఎవరో చంపేశారు, ఇలాంటి ప్రచారం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? అది ఇక ఒకటేంటంటే మీకు కొన్ని కేసులు అట్లాగే ఉంటాయి. వివేకానంద రెడ్డి కేసులో ఏం చెప్పినా సరే నమ్మరు, ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ కేసులో కూడా ఏం చెప్పినా ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. బట్ కానీ ఈ పరిస్థితిని అడ్డు పెట్టుకుని ఉన్మాదుల్ని తయారు చేసే కుట్ర జరుగుతోంది, దేశద్రోహం చేసే కుట్ర జరుగుతోందన్న విషయమే గుర్తుపెట్టుకోవాలి మనం. అదే దాదాపు కంప్లీట్ గా ఇంకా మిస్టరీ వీడినట్టేనా సార్ దీనికి సంబంధించి, లేదంటే ఇంకా నమ్మించే